ఉమ్. సో మనం లాస్ట్ క్లాస్లో ఏం డిస్కస్ చేసాము? విత్ హోల్డింగ్ ట్యాక్స్ డిస్కస్ చేసాం. సో విత్ హోల్డింగ్ ట్యాక్స్ అంటే మీనింగ్ ఏంటి? వన్ కైండ్ ఆఫ్ ది ట్యాక్సేషన్ సిస్టమ్ ఇన్ ఇండియా అని చెప్పాను. అలాగే విత్ హోల్డింగ్ ట్యాక్స్, అంటే పర్సన్స్ పర్సన్స్ పైన అప్లికబుల్ అవుతుంది. దీన్ని డైరెక్ట్ ట్యాక్స్ అంటారు, విత్ హోల్డింగ్ ట్యాక్స్ ని. సో జిఎ ఇది విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఇంతకుముందు డిస్కస్ చేసింది. సో ఈరోజు మనం జిఎస్టీ గురించి డిస్కస్ చేస్తున్నాం. జిఎస్టీ అంటే మీనింగ్ ఏంటి? జిఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అని అర్థం. జిఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. దీన్ని ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటారు. విత్ హోల్డింగ్ ట్యాక్స్ అంటే ఏంటి? డైరెక్ట్ ట్యాక్స్. విత్ హోల్డింగ్ ట్యాక్స్ అప్లికబుల్ ఆన్ ది పర్సన్స్ ఇన్కమ్. సో ఇది అలా కాదు, ఇండైరెక్ట్ ట్యాక్స్. ఇండైరెక్ట్ ట్యాక్స్ కిందకి ఏమొస్తుంది? జిఎస్టీ వస్తుంది. జిఎస్టీ అనేది ఇండైరెక్ట్ ట్యాక్స్. జిఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ అని అర్థం. గూడ్స్ పైన, సర్వీసెస్ పైన యాడ్ అయ్యేటటువంటి వన్ కైండ్ ఆఫ్ ది ట్యాక్స్ అని అర్థం. జిఎస్టీ అంటే మీనింగ్ ఏంటి? గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. దీన్ని ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటారు. మీకు చాట్ బాక్స్ లో ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను, చూడండి. ఓపెన్ చేయండి, చాట్ బాక్స్ లో ఉంది. సో దీన్ని ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటారు. విత్ హోల్డింగ్ ట్యాక్స్ అనేది డైరెక్ట్ ట్యాక్స్, పర్సన్స్ ఇన్కమ్ పైన అప్లికబుల్ అవుతుంది. సో ఈరోజు మనం ఇండైరెక్ట్ ట్యాక్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. సో ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే మీనింగ్ ఏంటి? గూడ్స్ అండ్ సర్వీసెస్ పైన అప్లికబుల్ అవుతుంది. దీన్ని జిఎస్టీ అంటారు. జిఎస్టీ అనేది గూడ్స్ అండ్ సర్వీసెస్ పైన అప్లికబుల్ అవుతుంది. జిఎస్టీ ఇండైరెక్ట్ ట్యాక్స్. మీరు ఈసీసీలో చేసిన, S4 హనాలో చేసిన సేమ్ ప్రాసెస్, ఏమీ చేయలేదు. మీరు ఈసీసీలో చేసిన, S4 హనాలో చేసిన సేమ్ ప్రాసెస్, ఏమీ చేంజెస్ లేదు. సో జిఎస్టీ అంటే మీనింగ్ ఏంటి? గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. గూడ్స్ పైన, సర్వీసెస్ పైన యాడ్ అయ్యేది అనమాట. గూడ్స్ అంటే ఏంటి? డిఫరెంట్ డిఫరెంట్ ప్రోడక్ట్స్. సర్వీసెస్ అంటే ఏంటి? ఏదైనా హాస్పిటాలిటీ ఎగ్జాంపుల్ 5 స్టార్ హోటల్ ఉంది. అక్కడికి వెళ్తే మీరు ట్యాక్స్ పే చేయాలి. 18%, 20%, 5%, 10% ఉంటుంది. అంటే సర్వీసెస్ పైన, అలాగే గూడ్స్ పైన యాడ్ అయ్యే ట్యాక్స్ ఏమంటారు? ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటారు. లాస్ట్ క్లాస్లో డైరెక్ట్ ట్యాక్స్ గురించి డిస్కస్ చేసాం. టీడీఎస్ పర్సన్స్ పైన అప్లికబుల్ అవుతుంది. ఇది ఇండైరెక్ట్ ట్యాక్స్. సో డైరెక్ట్ ట్యాక్స్ ఆర్ ఇన్కమ్ ట్యాక్స్. డైరెక్ట్ ట్యాక్స్ ఈజ్ ఇంపోజ్డ్ ఆన్ ది పర్సన్స్ ఇన్కమ్. పర్సన్స్ యొక్క గ్రాస్ ఇన్కమ్ పైన అప్లికబుల్ అవుతుంది డైరెక్ట్ ట్యాక్స్ అనేది. సో ఈరోజు మనం ఇండైరెక్ట్ ట్యాక్స్ గురించి డిస్కస్ చేస్తాం. ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే మీనింగ్ ఏంటి? ఇండైరెక్ట్ ట్యాక్స్ దీన్ని ఏమంటారు? జిఎస్టీ అంటారు, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. జిఎస్టీ ట్యాక్స్ ఇంపోజ్డ్ ఆన్ గూడ్స్ అండ్ సర్వీసెస్. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ ఇండైరెక్ట్ ట్యాక్స్. ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటారు. సో జిఎస్టీ అన్ని ప్రోడక్ట్స్ పైన ఒకేలా ఉంటాయా? నో. అన్ని ప్రోడక్ట్ పైన ఒకేలా ఉంటాయా? ఉండవు. ఎగ్జాంపుల్, మీరు మెడిసిన్ పర్చేజ్ చేశారు, దానిపైన జిఎస్టీ 4% ఉంటుంది. లేదంటే లగ్జరీ ప్రోడక్ట్ ఏదైనా బెంజ్ కార్ పర్చేజ్ చేశారు, దానిపైన 30% జిఎస్టీ పే చేయాలి. మీరు 1 CR బిలో ప్రాపర్టీ ఏదైనా పర్చేజ్ చేశారు, 4% పే చేస్తారు. మీరు 5 crores పెట్టి ప్రాపర్టీ పర్చేజ్ చేశారు, దానిపైన 30% ట్యాక్స్ పే చేయాలి. అట్లా లగ్జరీనెస్ పెరిగే కొద్ది ప్రోడక్ట్ పైన జిఎస్టీ అనేది ఎక్కువ యాడ్ అవుతుంది. జిఎస్టీ అనేది ఎక్కువ యాడ్ అవుతుంది. జిఎస్టీ అనేది ఎక్కువ యాడ్ అవుతుంది. మెడిసిన్ పర్చేజ్ చేస్తే 4% ఉంటుంది జిఎస్టీ. ల్యాప్టాప్ పర్చేజ్ చేశారు, 8% ఉండొచ్చు. యాపిల్ మ్యాక్ బుక్ పర్చేజ్ చేశారు, దానిపైన 20% ఉండొచ్చు.
సో లగ్జరీనెస్ పెరిగే కొద్ది ట్యాక్స్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఎలా తెలుస్తుంది ఏ ప్రోడక్ట్ పైన ఎంత కాస్ట్ అనేది ఎలా తెలుస్తుంది? హెచ్ఎస్ఎన్ నెంబర్. హెచ్ఎస్ఎన్ చూసారా, హార్మోనైజ్డ్ సిస్టమ్ ఆఫ్ న్యూమరికల్ కోడ్ అంటారు. సో ఏ ప్రోడక్ట్ పైన ఎంత ట్యాక్స్ వేయాలి? మీరు యాపిల్ మొబైల్ పర్చేజ్ చేశారు, యాపిల్ 17 Pro పర్చేజ్ చేశారు, దానిపైన 18% జిఎస్టీ ఉంటుంది, ఎగ్జాంపుల్ చెప్తున్నా. అట్లా ఏ ప్రోడక్ట్ పైన ఎంత ట్యాక్స్ అనేది ఉంటుంది అనేది ఎలా చెప్తారు? హెచ్ఎస్ఎన్ నంబర్, హార్మోనైజ్డ్ సిస్టమ్ ఆఫ్ న్యూమరికల్ కోడ్ బేస్గా చేసుకుని చెప్తారు. ఇంటర్వ్యూలు అడుగుతారు, జిఎస్టీ ఏ ప్రోడక్ట్ పైన ఎంత అప్లికబుల్ అవుతుందంటే ఎలా చేస్తారంటే హెచ్ఎస్ఎన్ నంబర్ని బేస్గా చేసుకుని చెప్పాలి. హెచ్ఎస్ఎన్ నంబర్ అంటే హార్మోనైజ్డ్ సిస్టమ్ ఆఫ్ న్యూమరికల్ కోడ్ అని అర్థం. అర్థమైందా? హార్మోనైజ్డ్ సిస్టమ్ ఆఫ్ న్యూమరికల్ కోడ్ అంటారు. సో కొన్ని జిఎస్టీలోకి రావు. ఇప్పుడు పెట్రోల్ ఉంది, జిఎస్టీ కిందకి రాదు. ఆల్కహాల్ కన్జంప్షన్స్ జిఎస్టీ కిందకి రాదు. అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ జిఎస్టీ కిందకి రావు. ఇట్లా కొన్ని జిఎస్టీలోకి రానివి కూడా ఉంది. ఇంతకుముందు మన ఇండియాలో ఎలా ఉండేది? ఇంతకుముందు మన ఇండియాలో వ్యాట్ ఉండేది. వ్యాట్, సర్వీస్ ట్యాక్స్, వ్యాట్, సర్వీస్ ట్యాక్స్, లగ్జరీ ట్యాక్స్, సెంట్రల్ సేల్ ట్యాక్స్, సర్వీస్ ట్యాక్స్, ఇలా రకరకాలు ఉండేవి. ఇప్పుడు అవన్నీ కూడా జిఎస్టీ కిందకు వచ్చేసింది. అలాగే జిఎస్టీ కిందకి రానివి కూడా ఉన్నాయి. పెట్రోల్, ఆల్కహాల్ కన్జంప్షన్స్ అండ్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడా జిఎస్టీ కిందకి రావు. ఓకేనా? జిఎస్టీ ఫుల్ ఫామ్ ఏంటి? గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. గూడ్స్ పైన, సర్వీసెస్ పైన అప్లికబుల్ అవుతుంది. అన్ని ప్రోడక్ట్స్ పైన ఒకేలా ఉండదు. కొన్ని ప్రోడక్ట్స్ పైన 4% ఉంటుంది, కొన్నిటిపైన 8% ఉంటుంది, 10, 16, 18, 28 రకరకాలుగా ఉంటుంది. సో ఏ ప్రోడక్ట్ పైన ఎంత జిఎస్టీ అప్లికబుల్ అవుతుందని ఎలా తెలుస్తుంది? హెచ్ఎస్ఎన్ నంబర్, హార్మోనైజ్డ్ సిస్టమ్ ఆఫ్ న్యూమరికల్ కోడ్ని బేస్గా చేసుకుని మనము జిఎస్టీ దేనికి ఎంత వస్తుందని చెప్తాం. ఓకేనా? సో జిఎస్టీ అనేది 2 టైప్స్ ఉంటుంది. ఇన్పుట్ జిఎస్టీ, అవుట్పుట్ జిఎస్టీ. ఈరోజు క్లాస్ కొంచెం కేర్ఫుల్గా వినాలి. ఇన్పుట్ జిఎస్టీ, అవుట్పుట్ జిఎస్టీ, 2 టైప్స్ ఆఫ్ జిఎస్టీస్ ఉంటుంది. సో ఇన్పుట్ జిఎస్టీ దేనికి అప్లికబుల్ అవుతుంది? ఇన్పుట్ జిఎస్టీ అనేది పర్చేజెస్ పైన అప్లికబుల్ అవుతుంది. ఇన్పుట్ జిఎస్టీ అప్లికబుల్ ఆన్ ది పర్చేజెస్. ఇన్పుట్ జిఎస్టీ పర్చేజెస్ పైన అప్లికబుల్ అవుతుంది. ఇన్పుట్ జిఎస్టీ ఎన్ని రకాలు ఉంటుంది? ఇన్పుట్ జిఎస్టీ, ఇన్పుట్ సిజిఎస్టీ అంటే సెంట్రల్ గవర్నమెంట్కి పే చేసేది. ఇన్పుట్ ఎస్జిఎస్టీ స్టేట్ గవర్నమెంట్కి పే చేసేది. ఇన్పుట్ ఐజిఎస్టీ ఇంట్రా స్టేట్ జిఎస్టీ అంటారు. అంటే తెలంగాణలో ఉన్నారు మీరు, ఆంధ్ర నుండి ప్రోడక్ట్ పర్చేజ్ చేశారు. సో అంటే ఒక స్టేట్ నుండి మరొక స్టేట్కి ఇంపోర్ట్ అవుతుంది, దీన్ని ఇంట్రా స్టేట్ జిఎస్టీ అంటారు. యూజిఎస్టీ అంటే యూనియన్ టెరిటరీ జిఎస్టీ అంటారు. యూనియన్ టెరిటరీ అంటే కేంద్ర పాలిత ప్రాంతాలు. కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి కొన్ని. ఏంటవి? కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి కొన్ని: అండమాన్ నికోబార్ దీవ్స్, లక్షద్వీప్స్, ఇంకా ఏమున్నాయి? అండమాన్ నికోబార్ దీవ్, లక్షద్వీప్స్, పాండిచ్చేరి, ఇవన్నీ ఉన్నాయి కదా, గోవా, ఇవన్నీ ఏంటి? కేంద్ర పాలిత ప్రాంతాలు. సో అక్కడ సపరేట్గా యూజిఎస్టీ ఉంటుంది, యూనియన్ టెరిటరీ జిఎస్టీ ఉంటుంది. సో జిఎస్టీ అనేది 4 టైప్స్ ఉన్నాయి. సో ఇన్పుట్ జిఎస్టీ అనేది పర్చేజెస్ పైన అప్లికబుల్ అవుతుంది. సో ఇక్కడ సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, ఐజిఎస్టీ, యూజిఎస్టీ. సిజిఎస్టీ అంటే సెంట్రల్ గవర్నమెంట్కి పే చేసేది, ఎస్జిఎస్టీ అంటే స్టేట్ గవర్నమెంట్కి పే చేసేది, ఐజిఎస్టీ అంటే ఇంట్రా స్టేట్ జిఎస్టీ, ఒక స్టేట్ నుండి మరొక స్టేట్కి ప్రోడక్ట్స్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ అయితే కనుక ఇంట్రా స్టేట్ జిఎస్టీ వస్తుంది. యూజిఎస్టీ యూనియన్ టెరిటరీ జిఎస్టీ అంటారు దీన్ని. ఇట్లా ఉంటాయి అన్నమాట. ఓకేనా? సో ఇన్పుట్ జిఎస్టీ అనేది పర్చేజెస్ పైన అప్లికబుల్ అవుతుంది. అవుట్పుట్ జిఎస్టీ సేల్స్ పైన అప్లికబుల్ అవుతుంది. అవుట్పుట్ జిఎస్టీ దేనిపైన అప్లికబుల్ అవుతుంది? సేల్స్ పైన అప్లికబుల్ అవుతుంది. ఇన్పుట్ జిఎస్టీ అప్లికబుల్ ఆన్ ది పర్చేజెస్, అవుట్పుట్ జిఎస్టీ అప్లికబుల్ ఆన్ ది సేల్స్. ఇక్కడ కూడా 4 టైప్స్ ఉంటుంది.
అవుట్పుట్ సిజిఎస్టి, అవుట్పుట్ ఎస్జిఎస్టి, అవుట్పుట్ ఐజిఎస్టి, అవుట్పుట్ యూజిఎస్టి. సిజిఎస్టి అంటే సెంట్రల్ గవర్నమెంట్ పే చేస్తాం, ఎస్జిఎస్టి అంటే స్టేట్ గవర్నమెంట్ పే చేస్తాం, ఐజిఎస్టి అంటే ఇంట్రా స్టేట్ జిఎస్టి రెండు వైపులా కూడా మళ్ళీ కట్టాల్సి ఉంటుంది. యూజిఎస్టి యూనియన్ టెరిటరీ జిఎస్టి అంటారు. ఇట్లా జిఎస్టి అనేది 4 టైప్స్ ఉంది మన ఇండియాలో. అర్థమైందా? అలాగే ఇన్పుట్ జిఎస్టి పర్చేజెస్ కి అప్లికబుల్ అవుతుంది, అవుట్పుట్ జిఎస్టి సేల్స్ కి అప్లికబుల్ అవుతుంది. క్లియర్ కదా? అది. సో జిఎస్టి దేనిపైన ఎంత ఎంత జిఎస్టి ఎలా చెప్తారు? హెచ్ఎస్ఎన్ నెంబర్, హార్మోనైజ్డ్ సిస్టమ్ ఆఫ్ న్యూమరికల్ కోడ్ ని బేస్ గా చేసుకుని ఏ ప్రోడక్ట్ పైన ఎంత జిఎస్టి పే చేయాలో తెలుస్తుంది. ఓకేనా? సో ఇన్పుట్ జిఎస్టి అప్లికబుల్ ఆన్ ది పర్చేజెస్, అవుట్పుట్ జిఎస్టి అప్లికబుల్ ఆన్ ది సేల్స్. ఇన్పుట్ జిఎస్టి పర్చేజెస్ పైన, అవుట్పుట్ జిఎస్టి సేల్స్ పైన అప్లికబుల్ అవుతుంది. 4 టైప్స్ ఆఫ్ జిఎస్టీస్ ఉన్నాయి. 4 టైప్స్ ఆఫ్ ది జిఎస్టీస్ ఉన్నాయి. 4 టైప్స్ ఆఫ్ ది జిఎస్టీస్ ఉన్నాయి. ఓకేనా? సో ఇదన్నమాట. వెళ్ళండి. సో ఇవన్నీ కూడా కాన్ఫిగరేషన్ స్టెప్స్ అండి. ఇవన్నీ కూడా కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఇవన్నీ కూడా. ఫస్ట్ డిఫైన్ కండిషన్ టైప్ ఓబివైజెడ్ వెళ్ళండి. డిఫైన్ ఇది చాలా సింపుల్ గా ఉంటుందండి, కొంచెం లెంతీ కాన్సెప్ట్ ఇది. మినిమం 1.5 hours 2 hours పడుతుంది. చూద్దాం. ఫస్ట్ ఏంటి? డిఫైన్ కండిషన్ టైప్ ఓబివైజెడ్. కండిషన్ టైప్ కంటిన్యూ చేయండి. సెలెక్ట్ లో ఉండాలి, చూస్ పైన క్లిక్ చేయండి, ఇన్వెంటరీకి వెళ్ళండి. సో మీ కంపెనీ కోడ్ 2 letters ఇవ్వండి. AM11 AM11 లేదంటే యూ కెన్ సెటప్ ఎనీ 4 digits. ఇన్పుట్ ఎస్జిఎస్టి, ఇన్పుట్ ఎస్జిఎస్టి అని మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. నెక్స్ట్ కాలంలో చూడండి, ట్యాక్స్ క్లాసిఫికేషన్ ఉంది కదా, అదే 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 యాక్సెస్ డ్రాప్ డౌన్ చేసి ట్యాక్స్ క్లాసిఫికేషన్ తీసుకోండి, ఎండబ్ల్యూఎస్టి. ఎండబ్ల్యూఎస్టి తర్వాత కండిషన్ క్లాసెస్ వెళ్ళండి. పైన కండిషన్ క్లాసెస్ పైన ఉంది, కంట్రోల్ డేటా కింద ఫస్ట్ లో CONDCLASS అది ఫస్ట్ వన్ తీసుకోండి. డి తీసుకోవాలి. డి అంటే ఏంటి? ట్యాక్సెస్ అని అర్థం. డి ఇవ్వండి. డి అంటే ట్యాక్సెస్ అని అర్థం. తర్వాత కండిషన్ టైప్, కండిషన్ టైప్ ఏ పర్సంటేజ్. ఏ అంటే పర్సంటేజ్. సో ఇక్కడ ఏం తీసుకున్నాము? ఇన్పుట్ ఎస్జిఎస్టి. నెక్స్ట్ ఎంట్రీకి వెళ్ళండి. నెక్స్ట్ ఎంట్రీ AM22. ఇన్పుట్ సిజిఎస్టి. AM22 అంటే ఏంటి? ఇన్పుట్ సిజిఎస్టి. ఇక్కడ కూడా MWST తీసుకోండి. కండిషన్ క్లాసెస్ డి తీసుకోండి, క్యాలిక్యులేషన్ టైప్ ఏ తీసుకోండి. ఇన్పుట్ సిజిఎస్టి ఇచ్చాం కదా. నెక్స్ట్ ఎంట్రీ AM33 ఇన్పుట్ ఐజిఎస్టి అంటే ఇంట్రాస్టేట్ జిఎస్టి అని అర్థం. ఇన్పుట్ ఐజిఎస్టి అని మీ కంపెనీ కోడ్ ఇవ్వండి.
ఇక్కడ MWST, కండిషన్ క్లాసెస్ D, క్యాలిక్యులేషన్ టైప్ A ఇచ్చాం కదా. IGS కూడా ఇచ్చాం కదా. సేవ్ చేయండి, కంటిన్యూ, బ్యాక్ వెళ్ళండి. చూడండి, ఇన్పుట్ SGST, ఇన్పుట్ CGST, ఇన్పుట్ IGST 4 క్రియేట్ చేస్తాం. ఓకేనా. నెక్స్ట్ AM11, AM22, AM33 నోట్ చేసుకోండి. ఎవరన్నా నోట్ చేసుకోవాలి, లేదంటే మీరే చేస్తారా? ఆ షీట్లో నోట్ చేయండి. AM11 ఇన్పుట్ నేను చెప్తాను, అలా కాదు, మీరు షీట్ ఓపెన్ చేయండి. అది షీట్ ఉంది కదా, ఆల్రెడీ మీకు ఇచ్చిన షీట్ ఉంది కదా, అక్కడ ఇచ్చేయండి. పైన పైన అక్కడ కాదు, అక్కడ కాదు. ఫస్ట్ కాన్ఫిగరేషన్ ఎక్కడ చేసాం అక్కడ బ్రాకెట్లో పెట్టుకోండి. AM11, AM22, AM33. క్రియేట్ అకౌంటింగ్ కీస్. ఫీ కాదు, కీ అండి, KEYS వస్తుంది అక్కడ. OBCN వెళ్ళండి, OBCN. సేవ్ చేశారా? OBCN. ఇన్వెంటరీకి వెళ్ళండి. ఇక్కడ అకౌంటింగ్ కీస్ కదా, అక్కడ ఏమి ఇచ్చాను చూపించండి. AM11 కదా. ఒక పని చేయండి, ఇక్కడ కింద కూడా బ్రాకెట్లో పెట్టేసుకోండి. AM1, AM2, AM3. AM1, AM2, AM3 ఇవి తీసుకుంటున్నాం. వెళ్ళండి, AM1. AM1 అంటే ఇన్పుట్ SGST. ట్యాక్స్ టైప్ 2 ఇవ్వండి. డ్రాప్ డౌన్ చేయండి. 2 అంటే ఏంటి తెలుస్తుంది మీకు. 2 ఇన్పుట్ ట్యాక్స్. పోస్టింగ్ ఇండికేటర్ 2 అంటే ఏంటి, ఇన్పుట్ అన్నమాట. పోస్టింగ్ ఇండికేటర్ 2 అనేది స్టాండర్డ్. 2 సపరేట్ లైన్ ఐటమ్ స్టాండర్డ్. AM1 ఇచ్చారు కదా, నెక్స్ట్ ఎంట్రీ. AM2 ఇన్పుట్ CGST. ఇన్పుట్ కదా, 2 తీసుకోవాలి. ఇక్కడ పోస్టింగ్ ఇండికేటర్ 2. నెక్స్ట్ ఎంట్రీ AM3 ఇన్పుట్ IGST. to standard. Continue. Save and back. ఓకే, చేసామా? సో ఇవి క్రియేట్ చేస్తాం. ఇవి ఎందుకు ఉపయోగపడుతుంది మీకు అర్థమవుతుంది, నేను చూపిస్తాను మీకు. ఓకేనా. ఇన్పుట్ SGST, ఇన్పుట్ CGST, ఇన్పుట్ IGST. AM1, AM2, AM3 ఇచ్చాం. నెక్స్ట్ చెక్ క్యాలిక్యులేషన్ లేదా డిఫైన్ క్యాలిక్యులేషన్ ప్రొసీజర్. సో మన కంట్రీకి ఒక ప్రొసీజర్ని మనం క్రియేట్ చేసుకుంటాం. OBYZ.
లాస్ట్లో ప్రొసీజర్ సెలెక్ట్ చేసుకుని అది కాదు ప్రొసీజర్ ట్యాబ్ సెలెక్ట్ చేసుకుని చూస్ పాయింట్ క్లిక్ చేయాలి. ప్రొసీజర్ కంటిన్యూ. మనం ఒక ప్రొసీజర్ని క్రియేట్ చేసుకుంటాం. ఎలా క్రియేట్ చేస్తాము? ఇక్కడ వచ్చేసి వెయిట్ న్యూ ఎంట్రీకి వెళ్ళండి. ప్రొసీజర్ ఏమిద్దాం? మీ కంపెనీ కోడ్ 2 లెటర్స్ ఇవ్వండి. AMIN అంటే ఇండియా, TX అంటే ట్యాక్స్ అని అర్థం. ట్యాక్స్ ప్రొసీజర్ ఫర్ డిస్క్రిప్షన్, ట్యాక్స్ ప్రొసీజర్ ఫర్ మీ కంపెనీ కోడ్. సో ట్యాక్స్ ప్రొసీజర్ ఫర్ మీ కంపెనీ కోడ్ ఇచ్చాం. ట్యాక్స్ ప్రొసీజర్ ఫర్ మీ కంపెనీ కోడ్ ఇచ్చాం. ఇచ్చారా? AMINTX అనేది ఇచ్చాం. సేవ్ చేయండి. సేవ్. మీ ట్యాక్స్ ప్రొసీజర్ సెలెక్ట్ చేసుకోండి. ట్యాక్స్ ప్రొసీజర్ ఎక్కడ ఉంది? అది కంట్రోల్ పైన క్లిక్ చేయండి. కంట్రోల్ ఇక్కడే వస్తుంది ఎర్రర్ ఒకటి. ఇక్కడ రాకపోతే మనకి ప్రాబ్లం ఉండదు. కంట్రోల్ పైన డబుల్ క్లిక్ చేయండి. న్యూ ఎంట్రీకి వెళ్ళండి. ఇవ్వండి. స్టెప్ దగ్గర 10, 20, 30 అలా ఇవ్వండి. 10, 20, 30, 40 ఈ సీక్వెన్షియల్ తీసుకుంటున్నాను. అలా కాదు, 10 కింద 20, 30, 40. లేదంటే మీరు వేరేగా కూడా తీసుకోవచ్చు. 01, 02, 03 అలాగైనా తీసుకోవచ్చు. యాక్చువల్లీ ఈ ఫార్మేట్ అనేది యూజ్ చేస్తారు. ఓకేనా? సిటీ టైప్ అని చూసారా? సిటీ టైప్ ఇక్కడ డ్రాప్ డౌన్ చేయండి. BABS ఇవ్వండి. బేసిక్ అమౌంట్. BABS సారీ BASB దానిపైన అది ఇవ్వండి. సో అంటే ఏంటి? బేసిక్ అమౌంట్ అని అర్థం. ఎంటర్ ఇవ్వద్దు ఎక్కడ కూడా. ఇక్కడ డ్రాప్ డౌన్ చేయొద్దు. ఇక్కడ ఇవ్వండి. మనం ఏమి ఇచ్చాం? ఇన్పుట్ AM11 కనిపిస్తుంది. ఫస్ట్ AM11 ఇవ్వండి. ఇదిగో కింద AM22. AM11 అని తెలుసు కదా, ఇన్పుట్ SGST. AM22 ఇన్పుట్ CGST. AM33 ఇన్పుట్ IGST. ఇవి మనం క్రియేట్ చేస్తాం. ఇవి మనం చేసాం. తర్వాత ఫ్రమ్ దగ్గర 2 దగ్గర 10, 10 ఇస్తూ వెళ్ళండి. ఫస్ట్ లైన్ వద్దు, సెకండ్ లైన్ నుంచి ఇవ్వాలి. ఇది కొన్ని చేంజెస్ ఇవ్వండి. 10 ఇవ్వండి. అక్కడ 2 దగ్గర కూడా 10. నెక్స్ట్ కింద కూడా 10, 10. 10 అంటే ఏంటి? బేసిక్ అమౌంట్ అని అర్థం. ఇక్కడ కూడా 10, 10 ఇచ్చారా? అలా ఇవ్వాలి. నెక్స్ట్ ACCK అని చూసారా? ACCK పైన రైట్ సైడ్ అక్కడ 10 తర్వాత 10 లైన్ ఉంది. ఆ లైన్లోకి వెళ్ళండి. అది ఆ లైన్లో ఇక్కడ ఏమి ఇవ్వాలి? మనం AM1 ఇచ్చాం కదా. ఇక్కడ మన అకౌంట్ కీస్ క్రియేట్ చేస్తాం కదా. AM1 డ్రాప్ డౌన్ చేసినా పర్వాలేదు, మాన్యువల్గానే ఎంటర్ చేయొచ్చు. AM1, AM2 ఇవన్నీ మనం క్రియేట్ చేస్తున్నవి. AM1, AM2, AM3 ఇన్పుట్ CGST. AM3 ఇవి ఇచ్చాం. ఈ ఫస్ట్లో ఉన్నాయి కదా చూసారా? AM11, AM22, AM33 అంటే ఏంటో తెలుసు మీకు. AM11 అంటే ఇన్పుట్ SGST, AM22 ఇన్పుట్ CGST, AM33 ఇన్పుట్ IGST. 10, 10 అంటే బేసిక్ అమౌంట్ అని అర్థం. ఇవేంటి? అకౌంట్ కీస్ కూడా క్రియేట్ చేస్తాం. ఇవన్నీ ఎందుకు ఉపయోగపడుతుంది? మనం ఈ ట్యాక్స్ పర్సంటేజెస్ అనేవి కాన్ఫిగరేషన్ చేసుకుంటాం. సేవ్ చేయండి. సేవ్. డేటా వాస్ సేవ్డ్. డేటా సేవ్ అయిపోయిందా? లాస్ట్లో చూసారా? అట్లా రావాలి. సో ట్యాక్స్ ప్రొసీజర్ అనేది క్రియేట్ చేస్తాం. సో ఈ ట్యాక్స్ ప్రొసీజర్ అనేది మనం ఏం చేయాలి? వీళ్ళ నెక్స్ట్ కాన్ఫిగరేషన్ చూడండి ఏమైంది. అసైన్ కంట్రీ టు ట్యాక్స్ క్యాలిక్యులేషన్ ప్రొసీజర్. OBBG వెళ్ళండి. OBBGకి వెళ్ళండి.
ట్యాక్స్ ప్రొసీజర్ ఇదేంటిది ట్యాక్స్ ప్రొసీజర్. ఓబీబీజీలో మనం మన కంట్రీకి అసైన్ చేస్తాం. వెళ్ళండి. పొజిషన్కి వెళ్ళి మన ఇండియా కదా, కంటిన్యూ చేయండి. అక్కడ ట్యాక్స్ ప్రొసీజర్ అని చూసారా, వేరే వాళ్ళది రిమూవ్ చేసేయండి. ఇక్కడ మనది ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఈచ్ అండ్ ఎవ్రీ టైం మీరు ఎంట్రీ పోస్ట్ చేయబోయే ముందు మన ట్యాక్స్ ప్రొసీజర్ ఉందా లేదా చూసుకోవాలి. మన ట్యాక్స్ ప్రొసీజర్ ఏంటి, ఏఎం ఇవ్వండి, ఆటోమేటిక్ వస్తుంది. ఏఎం ఐఎన్టిఎక్స్ జస్ట్ నో క్రియేట్ చేశాం కదా, ఏఎం ఐఎన్టిఎక్స్. ఇది మీ కంట్రీకి మీ ట్యాక్స్ ప్రొసీజర్ అసైన్ అయ్యిందా లేదా చెక్ చేసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. సేవ్. సేవ్ అయిందా, డేటా వాస్ సేవ్డ్. ఓకేనా, ఏఎంఐఎన్టిఎక్స్ డేటా వాస్ సేవ్డ్. మన కంట్రీకి ట్యాక్స్ ప్రొసీజర్ అసైన్ అయి ఉండాలి. మీరు ఎంట్రీ పోస్ట్ చేసే ప్రతి టైం కూడా చెక్ చేసుకోవాలి. మీకు ఎంట్రీ పోస్ట్ అవ్వట్లేదంటే ఇక్కడ మీ ట్యాక్స్ ప్రొసీజర్ మీ కంట్రీకి అసైన్ అయ్యి లేదని అర్థం. ఈ డెమో సర్వర్ కదా, చేంజ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ 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 డిఫైన్ ట్యాక్స్ కోడ్స్ ఫర్ సేల్స్ అండ్ పర్చేజెస్. ఎఫ్టిఎక్స్పి ఇంపార్టెంట్ ఈ కోడ్ ఇది. ఎఫ్టిఎక్స్పి ట్రాన్సాక్షన్ కోడ్ లో ట్యాక్స్ పర్సంటేజెస్ అనేవి మనం క్రియేట్ చేస్తాం. ఇక్కడే ఎర్రర్ వస్తుంది, ఇది ఒకటి అయిపోతే మనకు ప్రాబ్లం లేదు, ప్రోగ్రామింగ్ లెవెల్లో వస్తుంది. చూద్దాం. ఎఫ్టిఎక్స్పి కంట్రీ ఏంటి, ఐఎన్. కంటిన్యూ చేయండి. ఇక్కడ వచ్చేసి ట్యాక్స్ టైప్ డ్రాప్ డౌన్ చేయండి. ట్యాక్స్ టైప్ మనము ఇవ్వాలి. యాక్చువల్గా ఏమిద్దాం, A1 ఇద్దామా. యూ కెన్ సెటప్ ఎనీ 2 digits. A1 ఇవ్వండి, A1 ఎంటర్. సో డిస్క్రిప్షన్ ఇవ్వండి, ఇన్పుట్ సిజిఎస్టి ప్లస్ ఎస్జిఎస్టి. సారీ ఎస్జి, ఓకే, ఇన్పుట్ ఎస్జిఎస్టి ప్లస్ సిజిఎస్టి అని ఇవ్వండి. లాస్ట్లో మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. సో A1 ఉపయోగించి మనము ఇన్పుట్ ఎస్జిఎస్టి ప్లస్ సిజిఎస్టి ఎంట్రీస్ ని పోస్ట్ చేయొచ్చు. A1 అనేది ఒక ట్యాక్స్ కోడ్. ఏ ట్యాక్స్ ఎంత అప్లికబుల్ అవ్వాలనేది ట్యాక్స్ కోడ్ ని బేస్ గా చేసుకుని చేస్తారు. అలాగే ఈ ట్యాక్స్ పర్సంటేజెస్ ఎట్లా మెన్షన్ చేస్తామో ఎఫ్టిఎక్స్పి ట్రాన్సాక్షన్ కోడ్ లో చేస్తామని చెప్పాలి, ఇంటర్వ్యూలో అడుగుతారు. ఓకేనా. ట్యాక్స్ టైప్ క్రింద ఇన్పుట్ జిఎస్టి కదా, ఇన్పుట్ ఇవ్వండి. కంటిన్యూ. సో ఇక్కడ చూసారా, ఫ్రమ్ టు దగ్గర అన్ని కనిపిస్తున్నాయి. ఫ్రమ్ టు దగ్గర ఇవన్నీ మనం క్రియేట్ చేసినవే. ఈ కండిషన్ టైప్ ఫ్రమ్ టు లెవెల్స్, అలాగే AM11 AM1 AM2 ఇవన్నీ మనం క్రియేట్ చేసినవే. సో ఇన్పుట్ ఎస్జిఎస్టి ఇన్పుట్ సిజిఎస్టి ట్యాక్స్ పర్సంటేజ్ ఎంత ఉంటుంది, ఎగ్జాంపుల్ 6 ఇవ్వండి. 6 కింద కూడా 6 ఇవ్వండి. చూడండి, ఎస్జిఎస్టి ప్లస్ సిజిఎస్టి 6% ఇస్తున్నాను. ఐజిఎస్టికి సపరేట్గా ఇంకోటి క్రియేట్ చేయండి, ఎందుకంటే ఐజిఎస్టి డబుల్ ఉంటుంది. ఓకేనా, సేవ్ చేయండి. లాస్ట్లో మెసేజ్ వచ్చింది చూసారా, ఇట్లా రావాలి. ట్యాక్స్ కోడ్ ఏ వాస్ క్రియేటెడ్. సో A1 ఉపయోగించి ఇన్పుట్ ఎస్జిఎస్టి ఇన్పుట్ సిజిఎస్టి ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేస్తాం. నెక్స్ట్ A2 A1 రిమూవ్ చేసి A2 ఇవ్వండి, ఎంటర్. ఇన్పుట్ ఐజిఎస్టి అని ఇవ్వండి, ఇన్పుట్ ఐజిఎస్టి. ట్యాక్స్ టైప్ ఇన్పుట్ ఏ తీసుకో, వి తీసుకోవాలి, ఇన్పుట్ కదా, వి ఇవ్వండి. కంటిన్యూ. సో A2ను ఉపయోగించి ఐజిఎస్టి కాన్ఫిగరేషన్ చేస్తున్నాను 12%. సో మీరు ఇన్పుట్ ఎస్జిఎస్టి సిజిఎస్టి పోస్ట్ చేయాలంటే ఏమి ఇవ్వాలి, A1 ఇవ్వాలి. A2 తోటి ఇన్పుట్ ఐజిఎస్టి ట్రాన్సాక్షన్స్ ని
పోస్ట్ చేస్తాము. సేవ్. డేటా వాస్ ట్యాక్స్ కోడ్ A2 వాస్ క్రియేటెడ్. నోట్ చేసుకోండి. A1 అంటే దేనికి సంబంధించింది? ఇన్పుట్ SGST ప్లస్ ఇన్పుట్ CGST. A2ను ఉపయోగించి ఇన్పుట్ IGST ఇంట్రాస్టేట్ జిఎస్టికి సంబంధించింది పోస్ట్ చేయొచ్చు. A1 క్యాపిటల్ A1 ఇన్పుట్ SGST ప్లస్ CGST ఎంత? 6%, 6% యాడ్ అవుతుంది. A2ను ఉపయోగించి ఏం చేస్తాము? A2 కింద ఎంటర్ చేసి ఇవ్వండి, అలాగే పర్వాలేదు. A2 ఇన్పుట్ ఐజిఎస్టికి సంబంధించిన ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేస్తాం. 12% రావాలి. ఓకేనా? అలాగే FTXP ట్రాన్సాక్షన్ కోడ్ గ్రీన్ లో హైలైట్ లో ఉంది. చాలా ఇంపార్టెంట్ టీ కోడ్ అది. ట్యాక్సెస్ ఎలా పిక్ చేస్తారు, ఎక్కడ మెయింటైన్ చేస్తారంటే FTXP ట్రాన్సాక్షన్ కోడ్ చెప్పాలి. FTXP ట్రాన్సాక్షన్ కోడ్ సెలెక్ట్ లో ఉంది చూడండి. FTXP ట్రాన్సాక్షన్ కోడ్ లో మనము GST ట్యాక్సెస్ పర్సంటేజెస్ అనేవి మెయింటైన్ చేస్తాము. అలాగే ఈ ట్యాక్స్ పిక్ అవ్వాలంటే ఏం చేయాలి? GL అకౌంట్స్ క్రియేట్ చేస్తాం. ఇక్కడ ఉన్నాయి చూడండి, ఇన్పుట్ SGST, ఇన్పుట్ CGST, ఇన్పుట్ IGST. సో ఈ GL అకౌంట్స్ అనేవి మనం క్రియేట్ చేయాలి. వెళ్ళండి. ఇన్పుట్ GST కమ్స్ అండర్ ఇన్పుట్ GST దేనిపైన అప్లికబుల్ అవుతుంది? పర్చేజెస్ పైన అప్లికబుల్ అవుతుంది. కాబట్టి దీన్ని కరెంట్ అసెట్స్ లో తీసుకుందాం. వెళ్ళండి. FS00/N FS00. చాలా ఇంపార్టెంట్ క్లాస్, జాగ్రత్తగా వినండి. ఇది లెంతీ ఉంటుంది, టైం పడుతుంది ఇంకా. నేను మళ్ళీ ఇక్కడ డెప్త్గా ఎక్స్ప్లెనేషన్ కూడా చెప్తాను. సో కరెంట్ అసెట్స్ తీసుకోండి. కరెంట్ అసెట్స్ క్రియేట్ లోకి వెళ్ళండి. క్రియేట్ నెక్స్ట్ నెంబర్ తీసుకోవాలి. ఇవ్వండి. కరెంట్ అసెట్స్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్. ఇన్పుట్ SGST, కింద కూడా ఇన్పుట్ SGST. తర్వాత కంట్రోల్ డేటా. కంట్రోల్ డేటాలో చూడండి ఇక్కడ కొన్ని చేంజెస్ ఉన్నాయి చూడండి. ట్యాక్స్ టైప్ అండ్ ట్యాక్స్ కేటగిరీ డ్రాప్ డౌన్ చేయండి. ట్యాక్స్ కేటగిరీ ఇక్కడ చూడండి, A1 వచ్చిందా? మనం క్రియేట్ చేసాము. A1 ఇన్పుట్ SGST ప్లస్ ఇన్పుట్ CGST, సారీ ఇన్పుట్ SGST ప్లస్ ఇన్పుట్ CGST. A1 ఇవ్వండి. A1 యాడ్ అవ్వాలి ఇక్కడ. తర్వాత లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001, పోస్ట్ ఆటోమేటికల్లీ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. సేవ్. సేవ్ చేస్తాం. నెక్స్ట్ నెంబర్ తీసుకోండి. ఇన్పుట్ CGST. కరెంట్ అసెట్స్ comes under balance sheet. Input CGST. కంట్రోల్ డేటా. ఇక్కడ ఏం తీసుకోవాలి? ట్యాక్స్ కేటగిరీ డ్రాప్ డౌన్ చేసి చూపించండి మన వాళ్ళకి. సో A1 అంటే ఏంటి? ఇన్పుట్ SGST ప్లస్ ఇన్పుట్ CGST. ఇవ్వండి. A1 లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001, పోస్ట్ ఆటోమేటికల్లీ కూడా తీసుకోవాలి. పోస్ట్ ఆటోమేటికల్లీ తీసుకోండి. సేవ్.
నెక్స్ట్ ఇన్పుట్ ఐజిఎస్టి. ఇన్పుట్ ఐజిఎస్టి. కంట్రోల్ డేటా, లైన్ ఐటమ్ ఇక్కడ ఇవ్వండి. ట్యాక్స్ కేటగిరీ ఏం తీసుకోవాలి? ఇన్పుట్ ఐజిఎస్టి A2 ఇవ్వాలి. A2 లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001, పోస్ట్ ఆటోమేటికల్లీ సేవ్. ఓకే. అలాగే ఇన్పుట్ జిఎస్టి వేటికి అప్లికబుల్ అవుతుంది? పర్చేజెస్కి అప్లికబుల్ అవుతుంది. కాబట్టి పర్చేజ్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేద్దాం. పర్చేజెస్ కదా, పర్చేజ్ ఉందా మన దగ్గర, క్రియేట్ చేద్దాం ఫ్రెష్గా. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్లోకి వెళ్ళండి. పర్చేజ్ ఒకటి క్రియేట్ చేద్దాం. ఇది వర్క్ అవ్వదు యాక్చువల్గా, ఎందుకంటే మనం ఇక్కడ కొంచెం చేంజ్ అవుతుంది. నెక్స్ట్ నెంబర్ తీసుకోండి. పర్చేజ్ అకౌంట్ 2 ఇంకోటి క్రియేట్ చేద్దాం. కొన్ని చేంజెస్ చేయాలి, అవి యాక్సెప్ట్ చేయదు ఇప్పుడు. పర్చేజ్ అకౌంట్ 2. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, పర్చేజ్ అకౌంట్ 2. కంట్రోల్ డేటా, వెయిట్ ఓన్లీ బ్యాలెన్సెస్ ఇన్ లోకల్ కరెన్సీ తీసుకోండి ఫస్ట్. తర్వాత ట్యాక్స్ కేటగిరీకి వెళ్ళండి. ట్యాక్స్ కేటగిరీ డ్రాప్ డౌన్ చేయండి. ఇక్కడ చూడండి స్టార్ ఉంది, అది తీసుకోవాలి. అంటే ఏంటి? ఆల్ టైప్ ఆఫ్ ది ట్యాక్సెస్ అనేది, అంటే ఈ పర్చేజ్ అకౌంట్ ని బేస్ గా చేసుకుని ఆల్ టైప్స్ ఆఫ్ ట్యాక్స్ రిలేటెడ్ ఇన్వాయిసెస్ పోస్ట్ చేయొచ్చు. ఆల్ టైప్స్ ఆఫ్ ట్యాక్స్ రిలేటెడ్ ఇన్వాయిసెస్ పోస్ట్ చేయొచ్చు. స్టార్ ఇవ్వండి. ఇచ్చారా? తర్వాత పోస్ట్ వితౌట్ ట్యాక్స్ అలౌడ్ తీసుకోండి. అంటే ఏంటి? ట్యాక్స్ లేకుండా కూడా పోస్ట్ చేయొచ్చు. ట్యాక్స్ ఉండే విధంగా పోస్ట్ చేయొచ్చు ఎంట్రీస్ అనేవి. ట్యాక్సెస్ అనేవి యాడ్ చేయకుండా కూడా ఎంట్రీస్ పోస్ట్ చేయొచ్చు. మన ఇష్టం, ఎలా కావాలంటే అలా చేయొచ్చు. ఇవి సెలెక్ట్ చేసుకోవాలి. లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001, లైన్ ఐటమ్ డిస్ప్లే మ్యాండేటరీగా సెలెక్ట్ చేసుకోవాలి. షార్ట్ కీ 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 అండ్ సేవ్. అది అవసరం లేదు, పోస్ట్ ఆటోమేటికలీ నాట్ రిక్వైర్డ్. సేవ్. ఓకే. సో 3 టైప్స్ ఆఫ్ జిఎల్ అకౌంట్స్ ని క్రియేట్ చేస్తాం. సో ఈ జిఎల్ అకౌంట్స్ అనేవి ఆటోమేటిక్ గా పిక్ అవ్వాలి. ఈ జిఎల్ అకౌంట్స్ అనేవి ఆటోమేటిక్ గా పిక్ అవ్వాలి. ఎలా పిక్ అవుతాయి? OB40 వెళ్ళండి. OB40 అసైన్ జిఎల్ అకౌంట్స్ OB40లో చేస్తాం. ఇక్కడ చూడండి AM11, AM1, AM2, AM3 కనిపిస్తుంది, చూసారు కదా? ఇవన్నమాట. వీటికి అసైన్ చేయాలి. AM1, AM2, AM3 అంటే ట్రాన్సాక్షన్స్ ఇవి. మీకు ఒకవేళ ఏ సిరీస్ కాబట్టి ఇక్కడ ఉంది, మీరు ఏ సిరీస్ లో తీసుకుంటే అక్కడ జెడ్ లో తీసుకుంటే లాస్ట్ లో ఉంది. సో ఏ కాబట్టి స్టార్టింగ్ లో ఉంది. ఫస్ట్ చూడండి, చాలా జాగ్రత్తగా చేయాలి ఇది. AM1 డబుల్ క్లిక్ చేయండి. వీడి జిఎల్ అకౌంట్స్ ని అసైన్ చేయాలి. మీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వాలి. కంటిన్యూ. పోస్టింగ్ కీస్ పైన క్లిక్ చేయండి. ఎస్ అనండి. అగైన్ పోస్టింగ్ కీ పైన క్లిక్ చేయండి. 40 ఇవ్వండి. కింద 50, 40 డెబిట్, 50 క్రెడిట్. అకౌంట్స్ పైన క్లిక్ చేయండి. ఎస్ అనండి. ఎస్ కంటిన్యూ. ఇక్కడ డ్రాప్ డౌన్ చేసి ఇన్పుట్ SGST జిఎల్ అకౌంట్ తీసుకోండి. AM1 అంటే ఏంటి? ఇన్పుట్ SGST కరెక్ట్ గా తీసుకోవాలి. రాంగ్ తీసుకుంటే ఎంట్రీ పోస్ట్ అవ్వదు. ఇన్పుట్ SGST
ఇన్పుట్ ఎస్జిఎస్టి ఏఎం1 అంటే మీనింగ్ ఏంటి? పైన చూడండి ఏఎం1 ఇన్పుట్ ఎస్జిఎస్టి ట్రాన్సాక్షన్ కోడ్ ఇది. సేవ్ చేయండి, సేవ్, కంటిన్యూ, బ్యాక్ వెళ్ళండి. జిఎల్ అకౌంట్ అసైన్ చేస్తున్నాం, ట్రాన్సాక్షన్ కీస్కి అసైన్ చేయాలి. ఏఎం2 డబుల్ క్లిక్ చేస్తాం, పోస్టింగ్ కి క్లిక్ చేయండి, ఎస్ అనండి. అగైన్ పోస్టింగ్ కి పైన క్లిక్ చేయండి, 40 ఇవ్వండి, 40 డెబిట్ 50 క్రెడిట్. అకౌంట్స్ పైన క్లిక్ చేయండి, ఎస్ అనండి, కంటిన్యూ. ఇన్పుట్ సిజిఎస్టి ఏఎం2 అంటే మీనింగ్ ఏంటి? ఇన్పుట్ సిజిఎస్టి. సేవ్, 40 ఇచ్చారా? సేవ్, 40 ఇచ్చారా లేదా? ఏఎం3 అంటే ఏంటి? ఇన్పుట్ ఐజిఎస్టి. పోస్టింగ్ కి పైన క్లిక్ చేయండి, ఎస్ అనండి, పోస్టింగ్ కి అగైన్ పోస్టింగ్ కి 40 అంటే డెబిట్ 50 క్రెడిట్. అకౌంట్స్ పైన క్లిక్ చేయండి, కంటిన్యూ చేయండి, ఎస్ అనండి, కంటిన్యూ. జిఎల్ అకౌంట్ ఇన్పుట్ ఐజిఎస్టి ఇంట్రా స్టేట్ జిఎస్టి. సేవ్. ఈ జిఎల్ అకౌంట్స్ ని ఇట్లా అసైన్ చేయాలి, ఆటోమేటిక్ గా ట్యాక్సెస్ అనేవి పిక్ అవుతాయి. సేవ్, సేవ్ చేసామా? అది వెరీ గుడ్, సేవ్ కంప్లీటెడ్. సో ట్యాక్స్ కీస్ అన్నిటినీ కూడా మనము ట్యాక్స్ కీస్ కి జిఎల్ అకౌంట్స్ ని అసైన్ చేసాం. నెక్స్ట్ ఓపెన్ చేయండి, నెక్స్ట్ అసైన్ జిఎల్ అకౌంట్ చేసేసాం కదా ఇది. ఈ 3 గుర్తుపెట్టుకోండి. ఇన్పుట్ విత్ హోల్డింగ్ ట్యాక్సెస్ లో ఎలా పిక్ అవుతుంది, జిఎస్టి ఎలా పిక్ అవుతుంది, బేస్డ్ ఆన్ ది ఎఫ్టి ఎక్స్పి ట్రాన్సాక్షన్ కూడా చెప్పాలి. తర్వాత నెక్స్ట్ వన్, ఈ జిఎల్ అకౌంట్స్ ఏం చేస్తాము? OB40లో అసైన్ చేస్తాం, OB40లో అసైన్ చేస్తాం. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. గ్రీన్ లో ఉన్నాయి కదా, హైలైట్ చేస్తాను, ఇవన్నీ ఇంపార్టెంట్. నెక్స్ట్ అసైన్ జిఎల్ అకౌంట్స్ OB40, ఇది కూడా చేసాం, OB40లో చేసాం. నెక్స్ట్ మెయింటైన్ ట్యాక్స్ కోడ్స్ SM30 వెళ్ళండి. ఇక్కడ ఉన్న 9 కాన్ఫిగరేషన్స్ అప్పచెప్పాలి ఇంటర్వ్యూలో అడిగితే. సో SM30లోకి వెళ్తున్నాం. ఇక్కడ ఏం చేస్తాము? ట్యాక్స్ కోడ్స్ ని కంపెనీ కోడ్కి అసైన్ చేస్తాం. పైన టేబుల్ నేమ్ రిమూవ్ చేయండి, J_1 J_1 ICON D TAX J_1 ICON D TAX. లాస్ట్ లో S/4HANA కూడా సేమ్ ఇలాగే ఉంటుంది, ఇంకేం చేంజ్ ఉండదు. ఇక్కడ మెయింటైన్ బదులు అక్కడ ఎడిట్ అని ఉంటుంది అంతే. లాస్ట్ లో మెయింటైన్ ఒక టేబుల్ చూసారా? మెయింటైన్ పైన క్లిక్ చేయండి, ట్యాబ్ పైన, అక్కడ ఎడిట్ అని ఉంటుంది S/4HANAలో. మిగతాదంతా ఏమి చేంజెస్ లేవండి. మెయింటైన్ ఇన్పుట్ జిఎస్టి, అవుట్పుట్ జిఎస్టి బోత్ ఆర్ సేమ్ ఇన్ ఈసీసీ అండ్ S/4HANA, నథింగ్ ఇస్ డిఫరెన్స్. 99% ఒకేలా ఉంటాయి. ఇన్వెంటరీకి వెళ్ళండి, మీ కంపెనీ కోడ్ ఇవ్వండి అక్కడ. ఇన్పుట్ ఎస్జిఎస్టి, ఇన్పుట్ సిజిఎస్టికి ఏమి ఇచ్చాము? ట్యాక్స్ కోడ్ A1 కదా, ఇవ్వండి అక్కడ A1. అక్కడ మూవ్ అవ్వదు, A1 ఇవ్వండి. మీరు డ్రాప్ డౌన్ చేసి కూడా ఇవ్వచ్చు. నెక్స్ట్ AM, నెక్స్ట్ కంపెనీ కోడ్ ఇవ్వండి. సో AM ఉపయోగించి మనం ఇన్పుట్ ఎస్జిఎస్టి ప్లస్ ఇన్పుట్ సిజిఎస్టి ఎంట్రీస్ ని పోస్ట్ చేస్తాం. A2ను ఉపయోగించి ఇన్పుట్ ఐజిఎస్టి ఎంట్రీస్ ని పోస్ట్ చేస్తాం. A2
మీరు ట్యాప్ పట్టుకోండి, ట్యాప్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మూవ్ అవుతుంది. కర్సర్ అనేది నెక్స్ట్ బాక్స్లోకి మూవ్ అవుతుంది. ట్యాప్, వెరీ గుడ్, ట్యాప్ పట్టుకుంటే మూవ్ అవుతుంది. A1 అంటే ఏంటి? A1ని బేస్గా చేసుకుని ఇన్పుట్ SGST ప్లస్ ఇన్పుట్ CGST ఎంట్రీస్ని పోస్ట్ చేస్తాం. A2ను ఉపయోగించి ఇన్పుట్ IGST ఎంట్రీస్ని పోస్ట్ చేస్తాం. A1 A2 కూడా మనమే క్రియేట్ చేస్తాం. ఇవి మన కంపెనీ కోడ్కి అసైన్ చేసాం. సేవ్, కంటిన్యూ. ఓకే, కంప్లీటెడ్ చేసేసాను. నెక్స్ట్ ఎంట్రీ పోస్ట్ చేద్దాం. వెళ్ళండి, FB60. ఆ షీట్లో చూడండి ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుందో చూడండి ఒకసారి. వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తున్నాను, FB60 సింగిల్ స్క్రీన్. ఇంకా పైన లేదా, పైకి వెళ్ళండి. సరే, FB60కి వెళ్ళిపోతున్నాను. ఎంట్రీ పోస్టింగ్ FB60 అని చెప్తానండి, వెళ్ళండి. అమౌంట్ ఇవ్వండి, 10,000. తర్వాత చూడండి, క్యాలిక్యులేషన్, ట్యాక్స్ క్యాలిక్యులేషన్ సెలెక్ట్ చేసుకోండి. INR తర్వాత ఉంది, INR తర్వాత ట్యాక్స్ క్యాలిక్యులేషన్. మళ్ళీ ఎవరో మార్చేశారు మన మేధావి గారు. పోస్టింగ్ రూల్ డబుల్ క్లిక్ చేయండి. డిఫైన్ పోస్టింగ్ కి వెళ్ళండి, 31 పైన పెట్టారు, ఆయన మార్చండి అవన్నీ. వ్యాలిడేట్ ఫీల్డ్ అవన్నీ ఇవ్వచ్చు మనము, బట్ తీసేద్దాం ఎందుకు. అన్ని ఆప్షన్లో పెట్టండి, బాగా వెళ్ళండి. ట్యాక్స్ కోడ్స్ అన్ని మార్చేస్తారో ఏంటో అయినా చూద్దాం. సేవ్ చేయండి నిమిషాలు, ఈ సెషన్ ఎలా ఉంచండి. ఇవన్నీ కరెక్టే ఉన్నాయి. వన్ మోర్ సెషన్ ఓపెన్, FB60కి వెళ్ళండి, వన్ మోర్ సెషన్ ఓపెన్ చేయండి, FB60. వెండర్ ఇవ్వండి. అది కాదు, అది వెయిట్ వెయిట్ వెయిట్, టాటా మోటార్స్ తీసుకోండి, టాటా మోటార్స్. డాక్యుమెంట్ డేట్, అమౌంట్ ఇవ్వండి, 10,000. ట్యాక్స్ క్యాలిక్యులేషన్ తీసుకోండి, సెలెక్ట్ చేయండి, డ్రాప్ డౌన్ చేయండి, ట్యాక్స్ క్యాలిక్యులేషన్ కింద డ్రాప్ డౌన్ చేయండి. చూడండి, చూసారా, A1 అంటే ఏంటి? A1 తీసుకుంటే ఏమొస్తుంది? ఇన్పుట్ SGST ప్లస్ ఇన్పుట్ CGSTకి సంబంధించిన ఎంట్రీస్ పోస్ట్ చేయొచ్చు. A2 తీసుకుంటే ఇన్పుట్ IGSTకి సంబంధించిన ఎంట్రీస్ పోస్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ A1 ఇన్పుట్ SGST ప్లస్ CGST ఎంట్రీస్ పోస్ట్ చేస్తున్నాను. కింద రా మెటీరియల్ అకౌంట్ తీసుకోండి, పర్చేజెస్ అకౌంట్ తీసుకోండి. ఇన్పుట్ GST అప్లికబుల్ ఉంది, పర్చేజెస్ కదా, పర్చేజెస్, పర్చేజ్ అకౌంట్ 2 తీసుకోండి. అమౌంట్ ఇవ్వండి. తర్వాత A1 యాడ్ అయ్యి చూసారా, ట్యాక్సెస్ దగ్గర, తర్వాత అట్లా యాడ్ అవ్వాలి. ఓకే, ఎంటర్ చేయండి, ఎంటర్. ఫీల్డ్ లేదు, వ్యాలిడేట్ అంటే ఇవ్వండి. వ్యాలిడేట్ అంటే టుడే డేట్ అని అర్థం. ఎంటర్ చేయండి, సిమ్యులేట్ చేయండి. చూసారా, ఎంట్రీ చూసారా, కరెక్ట్గా ఉంది ఎంట్రీ. ఇక్కడ ఇన్వాయిస్ వాల్యూ ఎంత ఎవరు చెప్తారు? కరెక్టే కాదు ఎంట్రీ, ఎవరు చెప్తారు చెప్పండి. ఎంట్రీ పోస్ట్ చేయండి. ఇక్కడ ఎర్రర్ బ్లాక్ అని వచ్చిందా? ఓ పని చేయండి, దానిపైన ఇది మీకు లాస్ట్ ఇక్కడ వచ్చిన దానిపైన ఎర్రర్ లాక్ పైన క్లిక్ చేయండి, ఎర్రర్ లాక్. ఇలా ఎందుకు వస్తుంది ఇక్కడ? లాస్ట్ ఇక్కడ వచ్చింది ఇట్లా.
దానిపైన డబుల్ క్లిక్ చేయండి, ఇన్పుట్ 3 పైన డబుల్ క్లిక్ చేయండి, అక్కడ ఏదైనా వ్యాలిడేట్ ఇవ్వండి, దానివల్ల అది బ్యాక్ వెళ్ళండి. 4 పైన కూడా డబుల్ క్లిక్ చేయండి, వ్యాలిడేట్ ఇవ్వండి, కంటిన్యూ చేయండి, బ్యాక్ వెళ్ళండి, జస్ట్ బ్యాక్. ఇప్పుడు సేవ్ బటన్ హైలైట్ అయింది చూసారు, ఎంట్రీ పోస్ట్ అవుతుంది. పోస్ట్ చేయండి. డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్. గో టు డాక్యుమెంట్, టాప్లో డాక్యుమెంట్ డిస్ప్లే. ఇప్పుడు చెప్పండి, కరెక్ట్ ఉందా లేదా ఎంట్రీ, ఎవరు చెప్తారు? కరెక్ట్ ఉంది సార్. Hmm? కరెక్ట్ ఉంది సార్. కరెక్ట్ ఉందా? వెరీ గుడ్, కరెక్టే ఉంది. చూడండి ఇక్కడ ఇన్వాయిస్ వాల్యూ ఎంత? 10,000. 10,000 కాదండి, 8,928 రూపీస్ ఇన్వాయిస్ వాల్యూ. దానిపైన 6%, 535 రూపీస్ 71 పైసా. ఇన్పుట్ ఎస్జిఎస్టి 535 రూపీస్ 71 పైసా. ఇన్పుట్ సిజిఎస్టి యాడ్ అయింది. ఇన్వాయిస్ వాల్యూ అనేది 8,000 పైన క్యాలిక్యులేట్ అయింది, టోటల్ పిక్ అయింది ఇక్కడ. అలా కాకుండా 10,000 పైన ఎలా యాడ్ అవ్వాలో కూడా చెప్తాను మీకు నేను. ఓకేనా? ఇది ఎంట్రీ పోస్ట్ చేస్తాం. సరే, ఇది ఒక వే, ఇది ఒక వే అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ మోర్ ఎంట్రీ పోస్ట్ చేద్దాం. వెళ్ళండి, FB 60. Hmm. 20,000. ఓకే, ట్యాక్స్ క్యాలిక్యులేషన్ తీసుకోండి. A2. ఇప్పుడు ఇంతకుముందు ఏం చేశాను? ఇన్పుట్ సిజిఎస్టి ప్లస్ ఎస్జిఎస్టి ఎంట్రీ పోస్ట్ చేశాను. ఇప్పుడు ఏం చేస్తున్నాను? IGST, ఇంట్రా స్టేట్ ఎంట్రీ పోస్ట్ చేస్తున్నాను. A1 తీసుకుంటే ట్యాక్సెస్ ఎంత యాడ్ చేయాలనేది ట్యాక్స్ కోడ్ని బేస్గా చేసుకుంటుంది. A1 అంటే ఇన్పుట్ SGST ప్లస్ ఇన్పుట్ CGST. A2 అంటే ఇన్పుట్ IGST. ఇంట్రా స్టేట్ కూడా చేయొచ్చు, ఇప్పుడు చేసింది ఇంకొక స్టెప్ ఎక్స్ట్రా చేస్తాం అంతే. సరే, ఇవ్వండి, కింద పర్చేజ్ అకౌంట్ తీసుకోండి. 20,000లో ఇంక్లూడ్ అవుతుంది ఇక్కడ. అమౌంట్ ఇవ్వండి. ఇవ్వండి, వ్యాలిడేట్ అడుగుతుంది కదా. ఎంటర్ చేయండి, సిమ్యులేట్ చేయండి. వాటిపైన క్లిక్ చేయండి. ఇక్కడ 31 కదా. ఇది కాదు, లైన్ ఐటమ్ క్లోజ్ చేయండి, ఇది క్లోజ్ చేయండి. అది 3 పైన డబుల్ క్లిక్ చేయండి, అక్కడ వ్యాలిడేట్ ఇవ్వండి, బ్యాక్ వెళ్ళండి. చూసారా, ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుందో అడుగుతారు, చెప్పాలి. ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? పర్చేజ్ అకౌంట్ డేటా, ఇన్పుట్ IGST అకౌంట్ డేటా టు వెండర్. ఎంట్రీ కూడా చెప్పాలండి. ఇన్పుట్ GST ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది అని ఇంటర్వ్యూలో అడుగుతారు. పర్చేజ్ అకౌంట్ డేటా, ఇన్పుట్ SGST లేదంటే ఇన్పుట్ CGST లేదంటే ఇన్పుట్ IGST అకౌంట్ డేటా టు వెండర్. పర్చేజ్ 40, ఇన్పుట్ GST అప్లికబుల్ గా ఉంది, పర్చేజెస్ కాబట్టి 40 కిందకి వస్తుంది. సేవ్. ఇక్కడ ఏమైంది? యాక్చువల్గా 20,000 అనేది ఇంక్లూడింగ్ ట్యాక్స్. గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే. ఇక్కడ ఏమైంది? ఇంక్లూడింగ్ ట్యాక్స్ అన్నమాట. 20,000 ఇంక్లూడింగ్ IGST 12%. ఇది 17,000 అనేది ఇన్వాయిస్ వాల్యూ, 17,857 రూపీస్. దానిపైన 12% క్యాలిక్యులేట్ అయింది. IGST అయితే 12% తీసుకున్నాం మనం, అది ఇక్కడ క్యాలిక్యులేట్ అయింది. క్లియర్ కదా? నెక్స్ట్ ఎంట్రీ పోస్ట్ చేసాం. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి, FB 60కి వెళ్ళండి. సో ఎక్స్క్లూడింగ్ ట్యాక్స్ ఎలా పోస్ట్ చేయాలి? ఎడిట్ ఆప్షన్స్లోకి వెళ్ళండి, పైన ఎడిట్ ఆప్షన్స్ ఉంది, రైట్ సైడ్. అది కాదు. సిమ్యులేట్ తర్వాత క్లిక్ చేయండి. నెట్ అక్కడ చూడండి, క్యాలిక్యులేట్ ఆన్ నెట్ అమౌంట్ సెలెక్ట్ చేసుకోండి.
క్యాలిక్యులేట్ ఆన్ నెట్ అమౌంట్ లెఫ్ట్ సైడ్ ఉంది, లెఫ్ట్ సైడ్ పైన క్రింద క్రింద ఇంకా క్రింద అది క్యాలిక్యులేట్ ఆన్ నెట్ అమౌంట్ పైన ఇప్పుడు యాక్చువల్గా ఇంక్లూడింగ్ అవుతుంది ట్యాక్స్ కూడా. నెట్ అమౌంట్ పైన క్యాలిక్యులేట్ అవ్వాలి. సేవ్ చేయండి. వెళ్ళండి FB60. చూడండి ఇక్కడ అమౌంట్ ఎలా చేయాలో చూడండి, ఇక్కడ చెప్తాను నేను. చూడండి నెట్ అమౌంట్ పైన ఎంట్రీ ఎలా పోస్ట్ చేయాలి. వెండర్ ఇవ్వండి. ఇచ్చారా? ఇన్వాయిస్ డేట్ ఇవ్వండి. ఇక్కడ అమౌంట్ ఇవ్వకండి, నెట్ అమౌంట్ పైన చూడండి ఎలా చేయాలో. క్యాలిక్యులేట్ ట్యాక్స్ క్యాలిక్యులేషన్ సెలెక్ట్ చేసుకోండి. డ్రాప్ డౌన్ చేయండి. డ్రాప్ డౌన్ చేసి ఇన్పుట్ SGST ఇవ్వండి. A1 అంటే ఇన్పుట్ SGST ప్లస్ CGST. కింద పర్చేజ్ అకౌంట్ 2 తీసుకోండి. అమౌంట్ ఇవ్వండి. అమౌంట్ ఇక్కడ అమౌంట్ ఇవ్వాలి. అమౌంట్ ఎంత? 1 lakh ఇస్తున్నాను నేను. 1 lakh లేదంటే 10,000 మీ ఇష్టం, ఏదైనా ఒక వాల్యూ ఇవ్వండి. ఓకే, ఎంటర్ చేయండి. ఒకసారి వ్యాలిడేట్ ఇవ్వండి, ఎంటర్ చేయండి. చూసారా పైన చూడండి, రెడ్ బల్బ్ అని చూడండి పైన టాప్ లో. ఇక్కడ కాపీ చేయాలి. ఈ అమౌంట్ ని కాపీ చేయండి. కాపీ చేసి పైన హెడర్ లైన్ డేటాలో అమౌంట్ దగ్గర యాడ్ చేయండి. అమౌంట్ ఇక్కడ యాడ్ చేయాలి. పైన అమౌంట్ ఇవ్వలేదు కదా, అక్కడ యాడ్ చేయాలి. ఇలా ఇవ్వాలి. చూసారు ఇక్కడ 1 lakh పైన 12% క్యాలిక్యులేట్ అయింది. ఇన్పుట్ SGST ప్లస్ ఇన్పుట్ CGST. ఎంటర్ చేయండి. సిమ్యులేట్ చేయండి. సిమ్యులేట్. చూసారా ఇప్పుడు ఎలా క్యాలిక్యులేట్ అయింది? 1 lakh పైన యాడ్ అయింది. ఇంతకుముందు ఇంక్లూడింగ్ అయిపోయింది, 10,000 ఇంక్లూడ్ అయింది. ఇప్పుడు నెట్ అమౌంట్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి 1 lakh పైన 6% SGST 6% CGST యాడ్ అయింది. ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుందని అడుగుతారు. ఇన్పుట్ GST ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? పర్చేజ్ అకౌంట్ డేటా, ఇన్పుట్ SGST అకౌంట్ డేటా, ఇన్పుట్ IGST అకౌంట్ డేటా టు వెండర్ అని చెప్పాలి. సేవ్. లైన్ ఐటమ్స్ పైన క్లిక్ చేయండి. ఇన్పుట్ IGST పైన 3 పైన డబుల్ క్లిక్ చేసి వ్యాలిడేట్ ఇవ్వండి. బ్యాక్ వెళ్ళి సేవ్ చేయండి. అర్థమైందా? ఇక్కడ పాయింట్ అర్థమైందా మీకు లేదా? ఎస్ సార్ నో? సో వన్ మోర్ ఎంట్రీ పోస్ట్ చేద్దాం. ఇన్పుట్ IGST కూడా పోస్ట్ చేద్దాం మళ్ళీ. మీకు 4 వేలో నేను చూపిస్తున్నాను ఎంట్రీ పోస్టింగ్స్ అనేవి. వెండర్ తీసుకోండి. డ్రాప్ డౌన్ చేయండి. IGST A2 అంటే మీకు ఎలా పోస్ట్ చేస్తాం? బేస్డ్ ఆన్ ది ట్యాక్స్ కోడ్ ని బేస్ గా చేసుకుని ఎంట్రీ పోస్ట్ చేస్తాం. A1 అంటే ఇన్పుట్ SGST ప్లస్ ఇన్పుట్ CGST. A2 అంటే ఇన్పుట్ ఇంట్రాస్టేట్ GST. ఒక స్టేట్ నుండి మరొక స్టేట్ కి ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ జరిగితే ఇంట్రాస్టేట్ GST అంటారు. దీన్ని IGST అంటారు. ఇచ్చేసాం. రా మెటీరియల్ అకౌంట్ ఇవ్వండి కింద, పర్చేజ్ అకౌంట్. ఇన్పుట్ GST అప్లికబుల్ ఆన్ ది పర్చేజెస్. ఎనీ పర్చేజెస్ పైన ఇన్పుట్ GST అప్లికబుల్ అవుతుంది. ఎగ్జాంపుల్ 1 lakh ఇచ్చాను. ఎంటర్ చేయండి.
పైన వాల్యూ ఉంది కదా, మైనస్ ఉంటే కనుక మైనస్ ఇవ్వకుండా తీసుకోవాలండి. ఇవ్వండి, ఆ వాల్యూ కాపీ చేయండి. హెడర్ లైన్లో అమౌంట్ కాలంలో ఇవ్వండి. ఎంటర్. సిమ్యులేట్. 1 lakh పైన యాడ్ అయింది ఇక్కడ చూడండి. ఓకేనా? చూసారా? అది క్లిక్ చేయండి. 3 పైన డబుల్ క్లిక్ చేసి, 2 కాదు 3 పైన డబుల్ క్లిక్ చేయాలి. లైన్ ఐటమ్ 3. బ్యాక్. సేవ్. ఇక్కడ చూసారా 1 lakh పైన ఇంతకుముందు ఇంక్లూడ్ అయిపోయిందండి. ఇంతకుముందుకి ఇప్పుడు డిఫరెన్స్ ఏంటి? ఇది నెట్ అమౌంట్ పైన ఎంట్రీ పోస్ట్ చేసాం. ఇంతకుముందు ఇంక్లూడ్ అయిపోయింది. ట్యాక్స్ అమౌంట్ అనేది ఇంక్లూడ్ అయింది అనమాట. ఇట్లా 2 వేస్లో చేయొచ్చు. ఇది ఇన్పుట్ జిఎస్టీ. సో ఇన్పుట్ జిఎస్టీ అంటే మీనింగ్ ఏంటి? ఇన్పుట్ జిఎస్టీ అప్లికబుల్ ఆన్ ది పర్చేజెస్. ఇన్పుట్ జిఎస్టీ అంటే ఏంటి? ఇన్పుట్ జిఎస్టీ అనేది పర్చేజెస్ పైన అప్లికబుల్ అవుతుంది. పర్చేజెస్ షీట్ ఓపెన్ చేయండి. ఈ జిఎస్టీ కాన్ఫిగరేషన్స్ అన్ని గుర్తుపెట్టుకోండి. ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకుంటే బెటర్. సో ఇన్పుట్ జిఎస్టీ పర్చేజెస్ పైన అప్లికబుల్ అవుతుంది. జిఎస్టీ అంటే ఏంటి? గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. అలాగే దేనిపైన ఎంత ట్యాక్స్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? హెచ్ఎస్ఎన్ నంబర్, హార్మోనైజ్డ్ సిస్టమ్ ఆఫ్ న్యూమరికల్ కోడ్ బట్టి చేస్తాం. ఇన్పుట్ జిఎస్టీ అప్లికబుల్ ఆన్ ది పర్చేజెస్ పైన అప్లికబుల్ అవుతుంది. అవుట్పుట్ జిఎస్టీ సేల్స్ పైన అప్లికబుల్ అవుతుంది. అలాగే సో ఎలా ట్యాక్స్ పర్సంటేజ్ ఎక్కడ క్రియేట్ చేస్తాము? ఎఫ్టీఎక్స్పి ట్రాన్సాక్షన్ కోడ్లో చేస్తాం. గుర్తుపెట్టుకోవాలి, ఎఫ్టీఎక్స్పి. తర్వాత జిఎల్ అకౌంట్స్ అన్నీ కూడా OB40లో అసైన్ చేస్తాం. OB40లో అసైన్ చేస్తాము. SM30లో కంపెనీ కోడ్కి ట్యాక్స్ కోడ్స్ అనేవి అసైన్ చేస్తాం. ఫైనల్గా ఎంట్రీ అనేది పోస్ట్ చేస్తాం. బట్ ఎఫ్టీఎక్స్పి ట్రాన్సాక్షన్ కోడ్ చాలా చాలా ఇంపార్టెంట్. డౌన్కి వెళ్ళండి. ఇంటర్వ్యూ క్వశ్చన్ చదవండి. Based on the which configuration tax percentages will be reflected at the time of accounting entry. దేన్ని బేస్ గా చేసుకుని ట్యాక్స్ పర్సంటేజెస్ అనేవి అకౌంటింగ్ ఎంట్రీలో రిఫ్లెక్ట్ అవుతాయి? ఎఫ్టీఎక్స్పి ట్రాన్సాక్షన్ కూడా చెప్పాను, గుర్తుందా? హౌ టు ఇన్పుట్ జిఎస్టీ అండ్ అవుట్పుట్ జిఎస్టీ జిఎల్ అకౌంట్స్ విల్ బి రిఫ్లెక్టెడ్ ఆటోమేటికల్లీ. మీరు ఇన్పుట్ జిఎస్టీ అకౌంట్ ఇవ్వలేదు, అవుట్పుట్ జిఎస్టీ కూడా ఎవరు, మరి ఎలా పిక్ అయినాయి? OB40లో అసైన్ చేసాం. ఆటోమేటిక్గా అవి పిక్ అవ్వాలని చెప్పేసి మనం కాన్ఫిగరేషన్ చేసాం. బ్యాక్ ఎండ్లో ఆటోమేటిక్గా పిక్ అవ్వాలి కాబట్టి అవి పిక్ అయినాయి అని చెప్పాలి. క్లియరా? ఇన్పుట్ జిఎస్టీ అంటే ఏంటి? గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. దీన్ని ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటారు. విత్హోల్డింగ్ ట్యాక్స్ డైరెక్ట్, ఇది ఇండైరెక్ట్ ట్యాక్స్. గూడ్స్ పైన సర్వీసెస్ పైన అప్లికబుల్ అవుతుంది. మీరు సర్వీస్ ఓరియంటెడ్ కంపెనీ అనుకుందాం, మీరు సర్వీసెస్ అమ్ముతారు, వాటిపైన కూడా యాడ్ అవుతుంది. మీరు ఏదైనా బ్యూటీ పార్లర్ స్టార్ట్ చేశారు, సో బ్యూటీ పార్లర్లో కూడా ట్యాక్స్ పే చేయాల్సి ఉండొచ్చు. లగ్జరీ ప్రోడక్ట్ కదా, కాస్ట్లీ పీపులే బ్యూటీ పార్లర్స్కి వెళ్తారు, అక్కడ కూడా ట్యాక్సెస్ ఉండొచ్చు. అటువంటి అప్పుడు సర్వీసెస్ అన్నమాట. ఇప్పుడు హాస్పిటల్ ఉంది, ఏదైనా గవర్నమెంట్ ఏదైనా హాస్పిటల్కి వెళ్ళారు, మీరు ప్రైవేట్ హాస్పిటల్, ఏదైనా అపోలో హాస్పిటల్కి వెళ్ళారు, అక్కడ కూడా ట్యాక్స్ పే చేయాలి. ఓకేనా? అది క్లియర్, అర్థమైందా? ఇది మొత్తం చదవండి, చదవాలి, మ్యాండేటరీగా చదవాలి. టుమారో అవుట్పుట్ జిఎస్టీ చెప్తాను. ఈరోజు ఇన్పుట్ జిఎస్టీ కంప్లీటెడ్ కదా, రేపు అవుట్పుట్ జిఎస్టీ చెప్తాను. క్లియరా? సార్ డౌట్స్ వచ్చాయి సార్. చెప్పండి. సార్ ఇప్పుడు జనరల్గా హెచ్ఎస్ఎన్ కోడ్ వైజ్గా పర్చేసెస్ ఎంట్రీ చేశారు కదా సార్, అది మెటీరియల్ మేనేజ్మెంట్ ఉంటుందా లేకపోతే మెటీరియల్ మేనేజ్మెంట్ వస్తుంది, మాక్సిమం అక్కడి నుంచి వస్తుంది, పర్చేజ్ ఆర్డర్లో యాడ్ అవుతుంది. సో మనకి హెచ్ఎస్ఎన్ కోడ్ వైజ్గా అనేది మనం కాన్ఫిగరేషన్స్ అవి చేయొద్దా సార్? మనకి హెచ్ఎస్ఎన్ వైజ్ కోడ్ గా కాన్ఫిగరేషన్ చేయమండి. అంటే యాక్చువల్గా మనం 6% 12% తీసుకున్నాం కదా, అంటే ఓన్లీ మీకు దాని బేస్ గానే చేసుకుని చేస్తాం మనం కాన్ఫిగరేషన్స్ అనేవి. యాక్చువల్గా మనం ఇక్కడ ఒక 2 టైప్స్ ఆఫ్ పర్సంటేజెస్ తీసుకున్నాం, 6%, 6% అండ్ 12%. దాన్ని బట్టి హెచ్ఎస్ఎన్ కూడా దేని కిందకు ఉంది, ఎంత ట్యాక్స్ అప్లికబుల్ అవుతుంది అనే దాన్ని బేస్ గా చేసుకుని ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో మనం ట్యాక్స్ కోడ్స్ అనేవి తీసుకోవాలి.
అది అంటే ఇప్పుడు ఇన్వాయిస్ రేజ్ చేసిన దాని తర్వాత హెచ్ఎస్ఎన్ కోడ్ గ్యారంటీ ఇస్తుంటారు కదా సార్ ఇప్పుడు ఇవ్వాలండి. అది పర్చేజ్ అంటే అది ఆర్డర్ ద్వారా వస్తుంది కనిపిస్తుందా అవన్నీ సార్ కూడా. మనం కనిపిస్తుందా సార్ ఈ ఇన్వాయిస్ కనిపిస్తుందండి. హెచ్ఎస్ఎన్ కోడ్ కూడా ఇప్పుడు యాక్చువల్గా మనం వితౌట్ పర్చేజ్ ఆర్డర్ పోస్ట్ చేస్తున్నాం. పర్చేజ్ ఆర్డర్ కాన్సెప్ట్ లేదు ఇక్కడ. కానీ ఎంఎంలో ఎలా ఉంటుంది, విత్ పర్చేజ్ ఆర్డర్ పోస్ట్ చేస్తారు, అటువంటిప్పుడు యాడ్ చేసుకుంటాం. ఓకే ఇంకొకటి ఉమ్. జిఎస్టి నంబరు వెండర్కి ఎక్కడ అసైన్ చేయాల్సి వస్తుంది సార్? జిఎస్టి ఉంటుంది కదా వెండర్స్కి. జిఎస్టి నంబరా? అవును సార్. జిఎస్టి జిఎస్టి నంబర్ అనేది వెండర్ కి అసైన్ చేయడం మీరు అంటుంది. అవును సార్. ఎవ్రీ వెండర్ హ్యాస్ ఇట్స్ ఓన్ జిఎస్టి ఉంటుంది కదా. అవునవునవునవును. అది కన్ఫిగరేషన్ లో ఎక్కడ ఉంది సార్? అంటే మీకు చెప్పలేదు. జిఎస్టి నెంబర్ అనేది మనం వెండార్ మాస్టర్ డేటాలో అసైన్ చేస్తామండి. యాక్చువల్గా ఎలా ఉంటుందంటే మీకు జిఎస్టి పే చేయడం అనేది ఇన్పుట్ జిఎస్టి ప్లస్ అవుట్పుట్ జిఎస్టి ఆ రెండింటికి Set మధ్య of ఉన్న it. డిఫరెన్స్ వాల్యూ మాత్రమే మనం గవర్నమెంట్ కి పే చేయడం అనేది జరుగుతుంది. మీరు జిఎస్టి నెంబర్ అడుగుతున్నారు కదా, అది కరెక్ట్ గా నాకు ఐడియా లేదు. నేను మీకు ఇక్కడ నేను ఫైండ్ అవుట్ చేసి చెప్తాను మీకు. ఓకేనా? నాకు తెలియదు, కరెక్ట్ గా ఐడియా లేదు. ఓకే, అదే సార్. అది కూడా అర్థమైంది. ఇంపార్టెంట్. మీరు అడిగిన పాయింట్ అర్థమైంది. నాకు కరెక్ట్ గా దాని గురించి ఐడియా లేదు. జిఎస్టి నెంబర్ కూడా తీసుకుంటారు. అవును. అది ఎలాగనేది నేను చెప్తాను మీకు నేను. ఓకే 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 ఓకే. నాకు ఐడియా కరెక్ట్గా ఐడియా లేదు. ఐ డోంట్ నో, బట్ ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ. ఓకే సార్. మీరు కూడా ఒకసారి చెక్ చేయండి, ఆన్లైన్లో చెక్ చేయండి. ఆ, సరే చూద్దామని. నాకు కరెక్ట్గా స్ట్రైక్ అవ్వట్లేదు, మేబీ మర్చిపోయి ఉండొచ్చు. ఒకసారి మీరు ఫైండ్ అవుట్ చేయండి. రైట్ సార్. ఓకే. మీతో అంతా క్లియర్ కదా? రైట్, క్లియర్. ఓకే అండి. థ్యాంక్ యూ అండి. బాయ్. టుమారో వీ విల్ డిస్కస్ అబౌట్ ది అవుట్పుట్ జిఎస్టి. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ. బాయ్. గుడ్ నైట్.